మమకారానికి సంబంధించి చిన్న డౌట్ వచ్చింది గురుగారు. మమకారం అంటే ద్రోణుడు అశ్వత్థామ హతహ అనగానే మరణించాడా గురువు గారు? శస్త్రాలను వదిలిపెట్టాడని చిన్న డౌట్. మీరు ఇందాక మరణించారని చెప్పారు గురువు గారు. శస్త్రాలు వదిలిపెట్టాడు, మరణించాడు. దాని సందర్భం వస్తే చెప్తాను. లేదనుకుంటే మహాభారతంలో ద్రోణ పర్వం మీరు మళ్ళీ ఒకసారి వినండి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ఎందుకనంటే ఆయన దేహాన్ని వదిలిపెట్టి పోవటాన్ని శ్రీకృష్ణుడు చూచాడు, అర్జునుడు చూచాడు, వాళ్ళు చూచారు. ఆ తర్వాత దృష్టజుమ్నుడు రథం మీదకి పరిగెత్తి ఎక్కి తలకాయ కొస్తాడు. మరణించిన తర్వాత తలకు వస్తాడా గురుగారు? శవము యొక్క తల కోసాడు. ఓకే. మమకారం అంత ప్రమాదకరం గురువు గారు? ప్రమాదకరమే. ఆ సంగతి మనం అడగాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం మమకారంతో ఎంత ఇబ్బందులు పడతామో తెలుసు కదా. పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రేమతోటి వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అంటాం. చివరికి ఏమవుద్ది, మన కర్మ వాళ్ళు ఏం చేస్తే దాన్ని తలకాయ వంచాల్సి వస్తుంది. అదే కరెక్టే గురు.